హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరిచల్ల. ఈ రోజు వీడియో వచ్చేసి మా డే ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. సో స్పెషల్ ఏంటి అని అంటే మా హస్బెండ్ పునీత్ వంట చేస్తున్నాడు ఈరోజు. అండ్ ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాడు ఈరోజు నా కోసం ఇంకా బేబీ కోసం అనేది మనం చూసేద్దాం. సో టుడే ఇస్ థ్యాంక్స్ గివింగ్, రైట్? సో థ్యాంక్స్ గివింగ్ అంటే ఇయర్ మొత్తం నా కోసం వంట చేసి పెడుతుందని యాజ్ అ థ్యాంక్ యూ నేను ఇవాళ వంట చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ బేబీ. So today is cabbage curry because my wife's like my cabbage curry. So cabbage curry chestuna and obviously simple and nice and easy. Tomato pappu, kandipappu kanna masoor dal tinnam chala manchidi. Red lentils, it's very good for your health. Avunu. So red lentils pappu and cabbage curry just fry low oil, nothing else. Uppu karam, నో ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ పోపుకి, least oil. Yeah, and quinoa, uppu karam, yeah, especially quinoa, that's my favorite food. సో ఇదన్నమాట ఈరోజు మా లంచ్. అండ్ మేమైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి ఒక దగ్గరికి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికంటే You'll see. సో ఈ వ్లాగ్ ని మొత్తం చూడండి. ఇవాళ మేము ఏమేం చేస్తున్నాము అంతా కూడా అప్డేట్ చేస్తాను. అదేదో అంటారు కదా, DIML, డే ఇన్ మై లైఫ్. నేర్చుకుంటున్నా ఇప్పుడు యూట్యూబ్ లాంగ్వేజ్. డిమిల్. సో ముందైతే హెడ్ బాత్ చేయాలి ఈరోజు అని చెప్పి అనుకున్నాను అనమాట నేను. అండ్ ఒకప్పుడు తెలుసా నా హెయిర్ చాలా రఫ్గా అండ్ ఫ్రిజీగా ఉండేది. సో దాన్ని సాఫ్ట్ ఇంకా సిల్కీ చేద్దామని చెప్పి అనుకున్నా. అండ్ ఈ మధ్య సాఫ్ట్ ఇంకా సిల్కీ స్మూత్ హెయిర్ కోసం చాలా ప్రొడక్ట్స్ కొనుక్కోవాల్సి వచ్చింది బయట. లైక్ కండిషనర్, ఎక్స్ట్రా కండిషనర్, లీవ్ ఆన్ కండిషనర్స్, సీరం అని చెప్పేసి. ఇది అన్ని కాస్ట్లీ ఉంటాయి అండ్ అందులో దాంట్లో చాలా కెమికల్స్ కూడా ఉంటాయి. సో న్యాచురల్గా మనకి ఫ్లాక్స్ సీడ్స్ దొరుకుతాయి కదా, దాంతో ఇంట్లో మనం మంచిగా స్మూత్ అయ్యేలాగా చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందంటే డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, దాంతో జెల్ ప్రిపేర్ చేసి అది నా హెయిర్కి పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ తెచ్చుకొని అవి మనం తింటాం కూడా నార్మల్గా మార్నింగ్ పూట. నేనైతే తింటా, చాలా హెల్త్కి మంచిది. అండ్ వీటిని మనము బాయిల్ చేసుకోవచ్చు అనమాట. బట్ కొంచెం బాయిలింగ్ ప్రాసెస్ చాలా టైం టేకింగ్ అండ్ కష్టం కూడా. సో మనకి ప్రాపర్ కన్సిస్టెన్సీ రావడం చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ మనం హెయిర్కి పెట్టుకుంటున్నప్పుడు. సో ఎక్కువ మనం ఓవర్ బాయిల్ చేసినాం అనుకోండి, మనకి ఆ జెల్ అనేది థిక్ అయిపోతుంది అండ్ అది మనం స్ట్రెయిన్ అంటే జల్లెడ పట్టుకోవడం చాలా కష్టం అనమాట. అంటే లెస్ బాయిలింగ్ టైం మనం తీసుకుంటే ఆ ఫ్లాక్స్ సీడ్ని ఆ జెల్ అనేది ఫ్లో అయిపోతుంది, మన హెయిర్కి సరిగ్గా పట్టుకోదు అనమాట. సో రెండు ఎదర్ వేస్ మనకు కష్టంగానే ఉంటుంది. సో నేనేంటంటే ఈ మధ్య ఒక కొత్త ప్రోడక్ట్ని వెతికినా. సో అదేంటంటే ఆల్ప్స్ గుడ్నెస్ ది ఫ్లాక్స్ సీడ్ జెల్. దీని కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ రెడీమేడ్. డైరెక్ట్గా దీన్ని అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే దీంట్లో మనం ఏదైనా డిఐవై లాగా మిక్స్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు దేంతో మిక్స్ చేసి నేను హెయిర్కి అప్లై చేసుకుంటానో మీకు చూపిస్తాను. సాఫ్ట్ గోయి జెల్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఉండదు, ఫ్రెష్ రోజ్ సెంట్ ఫ్రమ్ రోజ్ వాటర్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఒమేగా 3. దీంతో మనకి డీప్ గా హైడ్రేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఆల్ప్స్ గుడ్నెస్ వల్లదే ఆలోవెరా జెల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను కొంచెం. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసిన జెల్స్ ని హెయిర్ కి మొత్తం పట్టిస్తున్నా అనమాట. సో ఇది వచ్చేసి మంచిగా స్ట్రాండ్స్ తీసి పైనుంచి కింది వరకు జెల్ అంతా కూడా అప్లై చేయాలి. ఇదేంటంటే మంచిగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, బ్రేకేజ్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా షైన్ని యాడ్ చేస్తుంది. సో మంచిగా అప్లై చేసేసి స్కాల్ప్ అంతా మసాజ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక 30-40 మినిట్స్ వెయిట్ చేసేసి హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసినాక నా హెయిర్ ఎలా కనిపిస్తుందో కూడా మీకు చూపిస్తా. సో ఇప్పుడే స్నానం అయిపోయింది అండ్ నేను హెయిర్ మొత్తం కూడా డ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు నా హెయిర్ ఫ్లాక్స్ సీడ్ జెల్ యూజ్ చేసినాక ఎలా కనిపిస్తుందో, ఎంత సాఫ్ట్ అండ్ సిల్క్ అయిందో మీరే చూసేసేయండి. సూపర్ కదా. సో నేనైతే ఈ ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్ జెల్ది ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ ఆల్సో నేను ప్రోడక్ట్ని కూడా ట్యాగ్ చేస్తాను, అది కూడా చెక్ చేసి హ్యాపీగా ఇంట్లోనే స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ని పొందేయండి. చేస్తున్నాను. సో ఇద్దరం బ్లూ వేసుకున్నాం. ఫుల్ చల్లగా ఉంది అనమాట, ఫుల్ విండ్ ఉంది ఇవాళ. అండ్ ఆల్సో సన్ కూడా లేదు, ఫుల్ క్లౌడీ ఉంది, అందుకే చాలా చల్లగా ఉంది. 11 degrees ఉంది బట్ ఫీల్స్ లైక్ 5 degrees అనమాట. అందుకే మంచి ఇట్లా స్వెట్ షర్ట్స్ ఇంకా
పఫా జాకెట్లు తెచ్చుకుని ఉన్నాము. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము చెప్తా అన్నా కదా, కొత్తింటిని చూడడానికి వెళ్తున్నాము. ఎక్కడి వరకు వచ్చింది కన్స్ట్రక్షన్ అని చెప్పి. సో ఎట్లాగో హాలిడేస్ అండ్ రోడ్లు అన్ని ఖాళీ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మంచిగా అనేసి ప్లాన్ వేసి కొత్తింటికి బయలుదేరినాము. సో మా కొత్తిల్లు ఎక్కడి వరకు వచ్చిందో మీ అందరికీ చూపిస్తా, స్టే ట్యూన్డ్. సో మేమైతే ఇంటి వరకు వచ్చేసినాము. చాలా చల్లగా ఉంది, చెప్పినా కదా. నేను పఫర్ జాకెట్ కూడా వేసుకున్నా. సో దిస్ ఇస్ అవర్ ఎలివేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. కానీ వాళ్ళు మనకు టైం ఇచ్చింది అయితే మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ 2nd వీక్ అట్లా మేము చెప్పినాము. బ్రిక్ స్టోన్ వర్క్ అంతా అయిపోయింది. సో కొంచెం చూడగానే అప్పుడే అయిపోతుందా అని అనిపించింది. సో దిస్ ఈజ్ అవర్ హౌస్ ఎలివేషన్ అనమాట. ఇంకా ప్యూర్గా కంప్లీట్ కాలేదు కాబట్టి మనకు తెలీదు కలర్స్ అంతా ఎట్లా కనిపిస్తుందో అనేది. అండ్ ఆ పక్కన 2 ఇల్లు నేను మీకు చూపించగా లాస్ట్ టైమే ఖాళీగా ఉన్నాయి. బట్ ఇప్పుడు చూడండి, ఈ పక్క ఇల్లు అయితే సోల్డ్, ఆ పక్కది ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. సో వీళ్ళదైతే ఇదే మంత్ క్లోజింగ్ అంట, కూడా ఈ మంత్ ఎండ్ క్లోజింగ్ అంట. మేబీ రేపు ఇండియన్సే అంట వాళ్ళు కూడా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. నేను మీకు లాస్ట్ వీడియోకి హోమ్ సిరీస్లో ఈ వీడియోకి ఏమేమి చేంజెస్ అయినాయి, ఏమేమి కొత్తగా కట్టినా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ టైం అసలు మనకి స్టోన్ కానీ బ్రిక్ కానీ ఏది లేదు, జస్ట్ అట్లా కడుతున్నట్టుగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది స్టోన్ 2 బ్రిక్ ఇంకా స్టోన్ 2 పెట్టేసిండ్రు. బట్ ఇంకా ఇక్కడ అంతా పెయింట్ వేయాలి. ఆ పెయింట్ అక్కడ కూడా స్టోన్ వస్తుంది, ఎల్లో దగ్గర పెయింట్ వస్తుంది. అదే ఇక్కడ ఫ్రేమ్ కి పెయింట్ వస్తుంది. యా ది పోర్చ్ ఇక్కడ కొంచెం ప్లాన్స్ అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాం. దిస్ ఇస్ ది ఎంట్రన్స్. డిఫరెన్స్ ఏంటి, గోడలు కట్టేసిండ్రు. అప్పుడైతే వాళ్ళు చెక్కలు ఉన్నాయి కదా, కడుతూ ఉండే పెడుతూ ఉండే. ఇక్కడ అన్ని వాల్స్ ఉండినాయి. సో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసేసినాం అనమాట. దీనికి మళ్ళీ కోటింగ్ క్రేజీ వచ్చింది. హై సీలింగ్ బాగుంది కదా, సూపర్ ఉంది. కానీ చిన్నగా అనిపిస్తుంది హాల్. అదే సామాన్ అయితే అప్పుడే అనిపిస్తుంది, నీకు మొత్తం వెళ్ళాక తెలుస్తుంది. దిస్ ఇస్ లివింగ్ ఏరియా. ఇక్కడే టీవీ. నేను ఇక్కడ మంచిగా ప్లాన్స్ అట్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా, సైడ్కి అట్లా ఇక్కడ టీవీ వచ్చినప్పుడు. బికాజ్ మాకు ఫైర్ ప్లేస్ లేదు కదా, మేము పెట్టించుకోలేదు, అవసరం లేదు అనిపించింది. సో అందుకే కొంచెం డెకరేషన్ చేసుకున్నాము, బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇక్కడైతే మంచిగా విండోస్ వచ్చినాయి కాబట్టి బ్యూటిఫుల్ కర్టెన్స్ ఏదైనా ప్లాన్ చేద్దాం, లైట్ కలర్స్, అంటే వెంటిలేషన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం కర్టెన్స్ కూడా ఉండాలన్నట్టు అనుకున్నాం అనమాట. అవన్నీ ఎలా కరెక్ట్ అవుతాయో ఆ టైం వరకు అనేది చూడాలి. ఇది కిచెన్. ఇప్పుడు అర్థమవుతుంది మనకి కదా ఎక్కడెక్కడ ప్లగ్లు వస్తాయి అనేది. లాస్ట్ టైం ఓన్లీ చెక్కలు ఉన్నాయి కాబట్టి నాకు అంతగా అర్థం కాలేదు, బట్ ఇప్పుడు అర్థమవుతుంది. దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. అన్నీ అయిపోయినాయి గోడలు, అన్నీ అయిపోయినాయి గోడలు. అవును, చూసావా చెక్కల దానికి ఇప్పటికి పెద్దగా ఉంది. మొత్తం అయినాక కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఫ్లోరింగ్ అంతా అయితగా. యా డిఫరెన్స్ ఏంటి, ఇంకా ఏం మిగిలి ఉన్నాయి అంటే ఫ్లోర్ మిగిలింది. రూమ్స్ లో వచ్చేసి మొత్తం కార్పెట్ వస్తుంది. మేము కార్పెట్ కు డిఫరెంట్ టైప్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మీకు నేను అప్గ్రేడ్స్ ఏమేమి చూసుకున్నాం మన వీడియోలో పెట్టాను కదా, డిఫరెంట్ కార్పెట్స్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి. సో రూమ్స్ లో ఒక టైప్ కార్పెట్ యూజ్ చేసుకున్నాము. హాల్లో లివింగ్ ఏరియా కనిపించేది ఎక్కువగా ఉండే ప్లేస్ లో కార్పెట్ ఒకలాగా చూస్ చేసుకున్నాం అనమాట. సో అది డిఫరెన్స్. ఇంకా ఇక్కడ వెయ్యాలి వాళ్ళు. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. అరే ఇది తీసేయమని చెప్పినాం కదరా. బ్యాక్ యార్డ్ సేమ్ ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. దీంట్లో బ్రిక్స్ పెట్టిండ్రు, ఎందుకు బ్రిక్స్ మొత్తం ఎలివేషన్ అంతా బ్రిక్స్ పెట్టేసి అయిపోయింది ఇదంతా. కానీ అన్న గ్రాస్ కూడా వేసినారేమో అనుకున్నా. గ్రాస్ లాస్ట్, లిటరలీ లాస్ట్ గ్రాస్. కొన్ని కొన్ని లోపల మేము అనుకున్నట్టు చేయలేదు, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి. అవి ఒకసారి బిల్డర్తో మాట్లాడి చూడాలి ఏమంటారో వాళ్ళు. సో అదొక్కటి చేంజెస్ ఉన్నాయేమో
మార్చాలేమో అని అనిపిస్తుంది. లెట్స్ సీ. సో ఇల్లు చూసారు కదా ఎక్కడ వరకు వచ్చిందో. అండ్ మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి తొందరగా చీకటి అయిపోతుంది. అండ్ సాయంత్రమే అవుతుంది మనకి, బట్ స్టిల్ నైట్ లాగా అనిపిస్తుంది అనమాట. నైట్ చాలా ఎక్కువసేపు ఉంటుంది. తొందర ఆకలేస్తుంది నాకైతే అట్లా నైట్ ఎక్కువసేపు ఉంటే. సో యాక్చువల్లీ ఈరోజు థర్స్డే కాబట్టి టెంపుల్ పోదాం అనుకుంటాం, బాబా టెంపుల్. యాక్చువల్లీ మేమైతే సేజ్ ఆర్టీ టైంకి వెళ్తాం అనమాట. నైట్ 8:45 ఉంటుంది. బట్ దారిలోనే ఉన్నాం కదా, ఇంక ఇంటికి వెళ్ళే ముందే వెళ్ళిపోదాము, వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, వెళ్ళి ఇంకా డిన్నర్ చేసుకోవచ్చులే అని అనుకున్నాం అనమాట. సో ఆర్తి టైం కన్నా ముందే వెళ్తాము, వెళ్ళేసి అక్కడ మొక్కుకొని ఇంటికి వెళ్తాం. సో మధ్యలో మాకు మెలిసాలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట. జస్ట్ కాసేపు వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాము. సో వాలీ ఒకవేళ వచ్చుంటే మేము ఎక్కువసేపే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ దగ్గర. వాలీని ఇంట్లో వదిలేసి వచ్చినాం కాబట్టి అదొక రెస్పాన్సిబిలిటీ లాగా. అండ్ మేము ఇంటికి వెళ్ళి ఆ రోజు డిన్నర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ లైట్ షో ఒకటి ఉంది అంటే అది చూడడానికి వచ్చాము. సో వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి కదా, ఆ ఫౌంటైన్స్తో లైట్ షో అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ మనకి డాలస్లోనే. అంటే మేము వచ్చాము. ఈ మధ్య కొంచెం అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ట్రెండ్ అవుతుందన్నమాట, అందరు పెడుతూ ఉన్నారు. ఓకే డాలస్లో ఉండి ఏదైనా ప్లేస్ మేము చూడలేదు అని అన్నదాన్ని మిస్ చేయొద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రీ ఎంట్రీ, మనం ఏం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా చల్లగా ఉండే ఆ రోజు. అండ్ మొత్తం నేను పై వరకు పఫర్ జాకెట్ వేసుకొని వచ్చాను అనమాట. అక్కడికి నాకు చలి పెడుతూనే ఉంది, విండ్ ఎక్కువగా ఉందన్నమాట యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఈ ఫౌంటైన్ ఒకటే కాకుండా లైక్ లైట్ షో ఒకటే కాకుండా ఫుడ్ ప్లేస్ ఉంది, లైక్ ఫుడ్ ట్రక్స్, రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ పికిల్ బాల్ కూడా ఆడుతున్నారు అనమాట. సో అందరు కూడా ఎంత బాగా ఆడుతున్నారంటే చాలా ఏమంటారు, ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ఆటని ప్రాక్టీస్ చేసి ఆడుతున్న వాళ్ళలాగా అనిపించింది. లైక్ నేనైతే లిటరలీ ఇవేవి గేమ్స్ నేర్చుకోలేదు చిన్నప్పుడు. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అరే నేర్చుకొని ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఈ షో వచ్చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని షోస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క గ్యాప్ ఉండి షోస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో వాటర్ ఫౌంటైన్కి లైట్స్ అని చెప్పిన కదా, ఇదిగోండి ఇదే చిన్న లేక్ లాగా ఉందన్నమాట అక్కడ. సో దాంట్లో మధ్యలో ఇట్లా ఫౌంటైన్స్ లాగా పెట్టి దీంట్లో లైట్ షో కండక్ట్ చేసినారు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఇల్యూవియా. సో ఈ షో పేరే ఇల్యూవియా అనమాట. మనం గూగుల్లో కూడా సర్చ్ చేస్తే టెక్సాస్లో డాలస్లో ఉన్న వాళ్ళు, చూడని వాళ్ళు సర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళింది క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ టైంలో కదా, అంటే వింటర్ టైంలో. సో మాకైతే క్రిస్మస్ థీమ్తోని ఈ లైట్ షో కండక్ట్ చేశారు. ఐ డోంట్ నో 365 days ఇది క్రిస్మస్ థీమ్తోనే ఉంటుందో తెలియదు, కానీ 365 days అయితే ఈ లైట్ షో అయితే కండక్ట్ చేస్తారంట. సో మనం ఏ రోజు వెళ్ళినా కానీ మనకు ఆ షో ఉంటుంది. బట్ ఏ థీమ్తో ఉంటుందో నాకు ఐడియా లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే క్రిస్మస్ థీమ్తో ఉండింది. బ్యూటిఫుల్గా లైక్ క్రిస్మస్ ట్రీ కానీ, శాంటా క్లాస్ కానీ, అండ్ యాక్చువల్లీ ఇదంతా కూడా క్రిస్మస్ థీమ్తో వచ్చే బొమ్మలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నాకు కొన్ని అయితే అర్థం కాలేదు. శాంటా క్లాస్ది ఎల్క్స్ ఇంకా రెయిన్డీర్ అవి ఉంటాయి కదా, శాంటా దానిపైన రావడం అదంతా కూడా థీమ్ ఇక్కడ స్టోరీ లాగా చూపిస్తుండే అనమాట. చిన్నప్పటి నుంచి క్రిస్మస్ అంటే శాంటా క్లాస్, క్రిస్మస్ ట్రీ, ఇంకా శాంటా ఎల్క్స్, ఇంకా రెయిన్డియర్స్ ఇట్లనే నాకు తెలుసు. సో ఇవే ఫాలో అవుతా. ఇక్కడ చిన్న డాల్ వచ్చి అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు, క్యూట్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ అంతా కూడా ఇట్లా వీడియో ప్రొజెక్షన్స్ లాగా ఉండే, అంటే రెయిన్ స్క్రీన్స్ పైన ఇమేజెస్, వీడియోస్ అవన్నీ వేస్తుండే అనమాట. సో ఇదంతా కూడా చాలా క్యూట్ అనిపించింది. అంటే పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూస్తూ. అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, ఇది ఎట్లా వచ్చింది, అది ఎట్లా వచ్చింది అని చెప్పి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా తీసుకురావచ్చు. ఇట్స్ లైక్ ఏదో టైం పాస్ షో, లైక్ ఇంట్లోనే ఉండడం కన్నా డాలస్లో ఎక్కువ చూడడానికి ప్లేసెస్ ఏమి ఉండవు కాబట్టి ఇలాంటి వాటికి తీసుకెళ్ళి ఒక 1 evening స్పెండ్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది అన్నమాట ప్లేస్ అయితే. సో వి ఆర్ డన్. ఇది మా వీడియో ఈరోజుకి. అండ్ హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. Like, share and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye.